హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వ్లాగ్‌లో అయితే నా సింపుల్ మార్నింగ్ రొటీన్ చూపిస్తూ, ఐర్లాండ్‌లో స్టడీ ఎలా ఉంటుంది చిన్న పిల్లలకి అండ్ మా జున్నుని ఎలా పంపించాము ఫస్ట్ స్కూల్‌కి అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్కూల్‌కి ఎలా పంపిస్తున్నాం అనేదైతే మీతో షేర్ చేసుకుంటాను. ఇవాళైతే మార్నింగ్ ఎలాంటి వర్క్స్ పెట్టుకోలేదు. ఎందుకంటే ఆఫ్టర్‌నూన్ 1 కల్లా స్కూల్‌కి వెళ్ళాలి. సో, బ్రేక్‌ఫాస్ట్ ఒక్కటే చేస్తున్నాననమాట. అది కూడా ఇంకా ఈ స్వీట్ పొటాటో అండ్ స్వీట్ కార్న్ అండ్ ఆనియన్ దోస అనమాట. పెసరట్టు వేశాను. ఇవి చేసి తిని మేము నలుగురం బాత్ చేసి అన్నీ రెడీ అయ్యేసరికయితే 1 అయిపోతుంది. సో, లంచ్ అయితే పెట్టుకోలేదనమాట. ఇంకా ఒకవేళ కుకింగ్ చేసేసి వెళ్దామన్నా సరే, ఇంక మాకైతే అవ్వదు. ఇలా ఇదొక్కటే చేసి ఇంకా రెడీ అయిపోయి అయితే స్టార్ట్ అయిపోయాము. ఆల్రెడీ ఇంతకుముందు మీకు స్కూల్ లాస్ట్ డే అని చెప్పాను గదా! అది ఈసీసీఏ అనమాట. ఇక్కడొచ్చేసి పిల్లలకి 2 ఇయర్స్‌కి స్టార్ట్ జేస్తారు కొన్ని స్కూల్స్‌లో. కొన్ని స్కూల్స్‌లో 2.8 ఇయర్స్ ఉండాలనమాట. ఇది కూడా మనం వెళ్ళిపోయి అడ్మిషన్ తీసుకొని ఇలా ఉండదనమాట. ఇక్కడ ఏ స్కూల్‌కి వెళ్ళాలన్నా సరే, మనం ముందుగా వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాలి. అది కూడా సీట్స్ ఉంటేనే వస్తుంది మనకి. లేకపోతే వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటుంది. లేదంటే మనకు కావాల్సిన స్కూల్‌లో దొరక్కపోవచ్చు గూడా. సో, మనం 2, 3 స్కూల్స్‌లో అప్లై చేసుకుంటే మనకి దగ్గరలో ఉన్నవి అలా ఒకటి వచ్చే ఛాన్స్ అలా ఉంటుందనమాట. వస్తే మిగతా మనం అప్లై చేసిన వాటిలో కూడా రావచ్చు. అంటే మనం చూజ్ చేసుకొని మనకి దగ్గరగా ఉన్నది. అలా చూజ్ చేసుకొని వెళ్ళడమే అనమాట. ఇదేంటంటే జస్ట్ పిల్లలు ఆడుకోవడమే అన్నట్టు ఉంటుంది. ప్రీ స్కూల్ లాగా ఇక్కడ ఎక్కువ ఆడిపిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ప్లే బేస్డ్ లెర్నింగ్ అనమాట. ఆడుకుంటూనే చాలా నేర్చుకుంటారు. రైమ్స్ అనే గాని, కలర్స్ అనే గాని, షేప్స్ అనే గాని, ఇంకా ఏంటంటే వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకునేలాగా అంటే వాళ్ళు జాకెట్స్ తీసుకోవడం, షూస్ తీసుకోవడం, వేసుకోవడం ఇలా అన్నీ కూడా వాళ్ళు నెక్స్ట్ స్కూల్‌కెళ్తే పర్ఫెక్ట్‌గా ఉండేలాగా రెడీ చేస్తారనమాట వాళ్ళని. అంటే ఇక్కడ మెయిన్ నెక్స్ట్ స్కూల్‌కెళ్తే ఈళ్ళు కరెక్ట్‌గా ఉండాలి అని కాదు. వీళ్ళ లెర్నింగ్ మీదే ఉంటుందనమాట మొత్తం కూడా. పిల్లల్ని మంచిగా రెడీ చేస్తారు. నాకైతే చాలా ఇంప్రూవ్‌గా అనిపించింది జున్నులో అయితే. ఫస్ట్‌లో వీడికి మాటలు కూడా సరిగ్గా వచ్చేవి కాదు. సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఫుల్‌గా మాట్లాడేసాడు మొత్తం. ఇంకా అక్కడ నుంచి నేర్చుకుని ఇంట్లో అన్నీ చెప్పేవాడు చక్కగా. ఇంకొకటి మెయిన్ ఏంటంటే, ఈ 2.8 ఇయర్స్‌కే వీళ్ళకి సెల్ఫ్‌గా వాష్‌రూమ్‌కెళ్ళడం రావాలి. వీళ్ళకి వీళ్ళే వెళ్ళి వచ్చేలాగనమాట. వాళ్ళు హెల్ప్ చేయడం అలా ఉండదు. ఒకవేళ వీళ్ళు స్కూల్‌కి వెళ్ళిన తర్వాత కూడా మనం డైపర్ ఏసి పంపించొచ్చు. ఇంకా మనం స్నాక్స్ బాక్స్‌తో పాటు బ్యాగ్‌లో ఒక పెయిర్ ఎక్స్‌ట్రా డ్రెస్ కూడా పెట్టాలనమాట. ఒకవేళ వీళ్ళు డ్రెస్ తడిపేసుకున్న 1, 2 టైమ్స్ వీళ్ళు టాయిలెట్‌కి వెళ్ళినా సరే, వాళ్ళు చేంజ్ చేస్తారు గానీ మనకు చెప్తారనమాట. కొన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ పంపించండి అని జెప్పేసి. ఇంకా టైమింగ్స్ కూడా ఎక్కువుండవనమాట. జస్ట్ మార్నింగ్ 9 కల్లా అక్కడికి వెళ్ళాలి. మధ్యాహ్నం 12కి అయితే పంపించేస్తారనమాట. స్కూల్ స్టార్టింగ్‌లో మాత్రం వీళ్ళకి అలవాటవ్వడానికి ఒక 2 డేస్ అయితే 1 అవరు. ఆ తర్వాత 2, 3 డేస్ 2 అవర్స్ అలా ఉంచేసి ఇంకా 1 వీక్ తర్వాత మొత్తం 3 అవర్స్ ఉండేలాగా చూస్తారనమాట. ఇంకా స్కూల్స్‌కి సంబంధించి మనకేం చెప్పాలన్నా సరే మెయిల్స్ త్రోనే ఉంటుందనమాట. కొన్ని సార్లయితే లెటర్స్ లాగా ఇంకా స్కూల్ బ్యాగ్‌లో పెట్టేస్తారు ఏమన్నా ఇన్ఫార్మ్ జేయాలంటే. ఇంకా ఇది మా జున్ను ఈసీసీఈ స్కూలయితే, అసలు వాడైతే ఎప్పుడు స్కూలుకి వెళ్ళనని అనలేదు. మేమే ఎప్పుడైనా మాకు లెగడం కుదరకపోయినా, స్నాక్స్ లేట్ అయినా సరే అప్పుడు పంపించేవాళ్ళం గాదు గానీ, ఇంకా మాక్సిమం వాడికి స్కూలుకి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఎక్కువ అక్కడ ఆడుకోవడానికే ఉంటుంది అని వాడనుకుంటాడు గానీ, ఆడుకుంటూ వాళ్ళు చాలా నేర్చుకుంటారు. సో, మేము కూడా ఇంట్రెస్ట్‌గా పంపించేవాళ్ళం. సో, ఇక్కడేంటంటే బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. కొంచెం టైం ఉంది గాబట్టి, నేను ఎప్పటినుంచో పచ్చడి తాలింపేయాలనుకుంటున్నా ఇండియా నుంచి తెచ్చింది. సో, ఇదైతే మంచిగా తాలింపేసేసాననమాట. చక్కగా ఆరిద్ది గదా! వచ్చేసరికని జెప్పేసి. దీన్నైతే సైడ్ పెట్టేసాము. ఇప్పుడేంటంటే నెక్స్ట్ స్కూల్‌కి మాకు ఇంటికి దగ్గరలోనే అనమాట. ఇది కూడా 1 కిలోమీటర్ అలా ఉంటుంది. సో, అక్కడికైతే స్టార్ట్ అయిపోయాము. ఈ స్కూల్‌కి గూడా మేమెప్పుడో అప్లై జేసాము. మాకు ఈసీసీఈ గూడా అసలు మేమున్న అపార్ట్మెంట్స్‌లోనే. ఈ స్కూలయితే కొంచెం మాకు దగ్గరలో ఉన్నది ఇదొక్కటే. సో, ఇక్కడ రావాలని కొంచెం అనుకున్నాము. కానీ మాది వెయిటింగ్ లిస్ట్‌లో ఉంది. ఇంక రాదేమో అనుకుని ఇంకోటి అప్లై చేశాము. అక్కడొచ్చింది. అది కొంచెం దూరమనమాట. బస్‌కి వెళ్లి రావాలి. ఇంక లక్కీగా అక్కడ మేము డాక్యుమెంట్స్ ఏమి ఇవ్వలేదు. ఇచ్చే టైంకి ఇక్కడొచ్చిందనమాట. ఇంక మంచిగా ఇక్కడ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసేసి, ఇంకా యూనిఫార్మ్స్‌కవి అప్లై చేసుకున్నాము. ఇవేంటంటే మనమే కొనుక్కోవాలనమాట. ఇంకా ఒక 2 డేస్ అయితే పెట్టారు. పేరెంట్స్ మీటింగ్ పెట్టారు. అక్కడికి వెళ్ళొచ్చాము. ఇంకా యూనిఫార్మ్స్‌కి ఒకరోజు పెట్టారనమాట. ఇలా అందరికీ 2 డేస్‌లో పెట్టారు. సో, ఆ రోజు 1-2:30 లోపల అయితే వెళ్లి కలెక్ట్ చేసుకోవాలి. ఇంక అక్కడే మనం ట్రై చేసి తీసుకోవచ్చు. అండ్ ట్రై చేయడానికైతే కొన్ని పెట్టారనమాట. అక్కడ హ్యాంగ్ చేసి ఉంచారు. ఆ సైజ్ మనం కరెక్ట్‌గా సరిపోయిన సైజ్ చూసుకొని, ఇంకా మనం ప్యాక్ చేసి ఉన్నవైతే తీసుకోవడమే.
ఇంకా జున్ను ఫ్రెండ్స్‌కి కూడా ఇక్కడే వచ్చింది. ఇంకోటేంటంటే మేము వెళ్ళిన వెంటనే గూడా తెలుగు వాళ్ళనమాట. వాళ్ళు కలిసారు. ఇంక వాళ్ళే మమ్మల్ని చూసి "మీరు తెలుగు వాళ్ళా?" అని చెప్పేసి మాట్లాడారు. భలే హ్యాపీ అనిపించింది. ఇంకోటేంటంటే వాళ్ళ పాప గూడా మా జున్ను క్లాస్‌మేటే. అంటే ఉన్న వాళ్ళలోనే రూమ్స్ ఉన్నాయన్నమాట. చాలా మంది పిల్లలు. సో, రూమ్స్ సెపరేట్‌గా ఉండి ఒక్కో రూమ్‌కి ఇంతమందని పెట్టారన్నమాట. కాకపోతే జున్ను ఫ్రెండ్స్ వేరే రూమ్స్. ఇలా పేరెంట్స్‌ని గూడా పిల్లలతో పాటు వాళ్ళ వాళ్ళ రూమ్స్‌లోకి పంపించి, ఇంకా వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. పేరెంట్స్ మనం చూసుకుంటూ ఉండడమే. ఇంకా వాళ్ళు అక్కడ ఉన్నన్ని రోజులు ఆ జూనియర్ ఇన్ఫెంట్‌కి అదే క్లాస్ అనమాట. ఆ క్లాస్‌లోనే ఉంటారు. ఇంకా అక్కడ గూడా అన్నీ ఆడుకోవడానికి టాయ్స్ అన్నీ వీళ్ళకి సంబంధించినయే ఉన్నాయి. టేబుల్స్ ఏసేసి, చైర్స్ ఏసేసి ఇంకా అన్నీ ఎక్కడికక్కడ. కానీ అక్కడ రికార్డ్ చేయకూడదు గదా! ఇంక నేనైతే రికార్డ్ చేయలేదు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంక మేమైతే బయటకొచ్చేసాము. అక్కడ పక్కనే చిన్న ప్లే ఏరియా ఉందనమాట. ఇది స్కూలుకి సంబంధించిందే. ఇక్కడ కాసేపయితే పిల్లలు ఆడుకున్నారు. ఇంకా మేము గూడా కాసేపు అక్కడే వెయిట్ చేసి, ఆ తర్వాతయితే ఇంటికొచ్చేసాము. అండ్ ఈ జూనియర్ ఇన్‌ఫాంట్‌లో ఏం నేర్చుకుంటారు అనేదేంటంటే, ఇది మనకి ఇండియాలో ఎల్‌కేజీ, యూకేజీ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఇక్కడనమాట. ప్రైమరీ స్కూల్‌కి స్టార్టింగ్‌లో జూనియర్ ఇన్ఫాంట్ అండ్ సీనియర్ ఇన్ఫాంట్ అని ఉంటుందనమాట. ఇక్కడ గూడా పిల్లలు ఇంతకుముందు స్కూల్‌లో ఎలా అయితే నేర్చుకుంటూ, ఆడుకుంటూ నేర్చుకున్నారో, ఇక్కడ గూడా సేమ్ ఆడుకుంటూనే నేర్చుకుంటారన్నీ గూడా. కానీ ఏంటంటే, అక్కడ ఇంకా వెళ్ళినప్పటి నుంచి వీళ్ళకి నచ్చినట్టు ఆడుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడేంటంటే, మనకి క్లాసెస్ లాగనమాట. అంటే మార్నింగ్ టీచర్స్‌తో యాక్టివిటీస్ అని, తర్వాత మ్యాథ్స్ అని, ఇంగ్లీష్ అని, ఇంకిలా లాస్ట్ ఔట్‌డోర్ ప్లేయింగ్ అని, ఇలా ఉంటుందనమాట. అంటే ఇంకా ప్రైమరీ స్కూల్‌కి ఫస్ట్ క్లాస్ కదా! సో, ఇంకా ప్రాపర్ టైమ్ టేబుల్ ప్రకారం లెర్నింగ్ అనేది ఉంటుందనమాట. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఫీజనమాట. ఈసీసీఈలో కొంతమందికి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఈసీసీఈ స్కీమ్ ద్వారా ఫ్రీ ఉంటుంది మొత్తం. కొంతమందికైతే అమౌంట్ పే చేయాలి. మా జున్నుకైతే ఫ్రీగానే వచ్చింది. అండ్ ఈ జూనియర్ ఇన్ఫాంట్‌లో ట్యూషన్ ఫీజ్ అయితే ఉండదు గానీ యూనిఫార్మ్స్, బుక్స్, ఇంకా షూస్ ఇలాంటివన్నీ గూడా మనమే తీసుకోవాలి. అండ్ ఎప్పుడైనా బయటికి తీసుకెళ్ళిన ట్రిప్స్ అలాంటి వాటికి కూడా ఎక్స్‌ట్రా కాస్ట్ ఉంటుంది. అవి చూసుకోవాలంతే. ఇంక మొత్తం స్కూల్ అయితే ఫ్రీ అనమాట. ఇంకా ప్రైవేట్ స్కూల్స్‌లో అయితే ఫీజుంటుంది. కొన్ని కొన్ని స్కూల్స్‌కి డిఫరెంట్ స్కూల్స్‌కి సెపరేట్ ఫీజుంటుంది. అది కూడా ఇయర్‌లీ చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ మిగతా వాటికి కూడా ఆహ్, ఫీజెస్ అవి చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. కాస్ట్ అవి మనం అప్లై చేసుకునేటప్పుడు చూసుకొని అప్లై చేసుకోవాలి ప్రైవేట్ స్కూల్స్‌కైతే. ఇంకా ఈ జూనియర్ ఇన్ఫెంట్స్‌కి హోమ్ వర్క్ ఎలా ఇస్తారు అంటే చాలా లైట్ హోమ్ వర్క్సే ఉంటాయన్నమాట. స్కూల్ పాలిసీని బట్టి రీడింగ్ ప్రాక్టీసెస్ అండ్ సింపుల్ యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. ఇంకా వీళ్ళకి అంత పెద్దగా ఎగ్జామ్ ప్రెషర్ కూడా ఉండదనమాట. వీళ్ళెలా ప్రాక్టీస్ చేస్తున్నారు, వీళ్ళ బిహేవియర్స్ ఎలా ఉంటున్నాయి అన్నీ కూడా వీళ్ళ టీచర్సే అబ్జర్వ్ చేస్తారు. మెయిన్ ఇక్కడ స్కూల్స్‌లో నాకు నచ్చిందేంటంటే వీళ్ళు ఒక్క స్టడీకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వరు. స్టడీస్‌తో పాటు ఔట్‌డోర్ ప్లేయింగ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చక్కగా ఉండేలా చూసుకుంటారు అన్నీ కూడా. ఇంకా ఫస్ట్ టైమ్ జున్నుకు స్కూలుకి పంపించింది ఈసీసీఈకే అయినా సరే, మాకిక్కడికే ఫస్ట్ టైమ్ వెళ్తున్నట్టు అనిపిస్తుందనమాట. ఎందుకంటే, మాకు ఒక ఫీలుందేంటంటే, అక్కడ ఆడుకుంటూనే ఉంటారు గదా! చక్కగా ఏం గాదులే చక్కగా ఆడుకుంటాడు అని, అలా అనిపించి అలానే పంపిచ్చాము. మాకైతే ఎలాంటి బాధ ఎలా అనిపించలేదు. కానీ ఏంటో ఇక్కడ యూనిఫార్మ్స్ తీసుకుంటుంటేనే నాకు ఏడుపొచ్చేసింది. వీడప్పుడే ఇంత పెద్దగా అయిపోతున్నాడు, స్కూలుకి వెళ్ళిపోతున్నాడు అన్న ఫీలొచ్చిందనమాట. వీళ్ళు పెద్దగా అవుతుంటే హ్యాపీనే గానీ, ఎందుకో తెలియని బాధలా అనిపిస్తుంది గదా! నాకైతే ఇప్పుడు చాలా సార్లు అనిపిస్తుందలాగా. ఇంకోటేంటంటే యూనిఫార్మ్స్ ఈసీసీఈకి లేదు. సో, సివిల్‌లోనే పంపించేవాళ్ళం. ఇక్కడైతే యూనిఫార్మ్ ఇంక ఇక్కడి నుంచి ప్రతి స్కూల్‌కి ఉంటుందనుకుంటా. సో, ఇంకా యూనిఫార్మ్స్ తీసుకునేప్పుడు అనిపించిందనమాట. వీడు స్కూలుకెళ్ళిపోతున్నాడు. ఇంకా ఇప్పటి నుంచి వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. చదువు, హోమ్ వర్క్స్ అవి ఇవి అని జెప్పేసి అని అలా అనిపించిందనమాట. మనము అక్కడి నుంచి వచ్చినోళ్ళమే గదా! ఇంక నుంచి వీళ్ళు స్కూలుకి వెళ్తామంటారో, వెళ్ళనంటారో చూడాలి మరి. అంటే ఇక్కడ స్కూల్స్‌లో అయితే పిల్లల్ని కసురుకోవడం గానీ, కొట్టడం గానీ అలా అస్సలు చెయ్యరు. ఏదైనా సరే మంచిగా చెప్తారనమాట. ఇంకా అలానే మా జున్ను స్కూల్‌లో అయితే మాకు అదే ఈసీసీలో అయితే మంచిగా ఎక్స్‌పీరియన్స్ అయింది. వాడు చేసే అల్లరికి ఎలా భరించారేమో! వాడనే కాదు ఇక్కడ పిల్లలు మాక్సిమం అలానే ఉంటారు. సో, ఇంకా నెక్స్ట్ స్కూల్‌లో గూడా నాకు వెళ్ళినప్పుడు ఎందుకో అలానే అనిపిచ్చింది. ఇక నుంచి వీడు భయంగా ఎళ్తాడు ఆ స్కూల్‌కి ఏంటో అని జెప్పేసి. కానీ ఏంటంటే అలాంటిదేమి ఉండదు. పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఇంకా అసలు అలాంటి భయమే ఉండదు. హ్యాపీగా పంపించొచ్చు అనైతే అనిపించిందనమాట. ఇంక ఇంతే అనమాట. నాకు తెలిసిన మేము ఎక్స్‌పీరియన్స్ చేసిందైతే మీతో షేర్ జేసుకున్నాను. ఇంక ఇంటికొచ్చిన తర్వాత బూందీ వేస్తాననమాట స్నాక్స్ పిల్లలకి. నేను మాక్సిమం సింపుల్‌గా అయిపోయేదేంటంటే ఈ బూందీ అనమాట. సో, వీళ్ళకి స్నాక్స్ ఏమన్నా అప్పటికప్పుడు చేయాలంటే ఫస్ట్ బూందీ ఏసేస్తాను. కొంచెం ఇద్దరు సైలెంట్‌గా కూర్చొని తింటూ ఉంటారు. అండ్ ఇద్దరికీ గూడా ఇష్టం గూడా బూందీ. సో, పల్లీసు ఏమేయకుండా ఉట్టి ప్లెయిన్ బూందీ ఏసేసి వాళ్ళకిస్తాను.
సో, ఇంకా ఇదే ఇవాల్టి వీడియో అనమాట. ఇది మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇండియాలో ఉన్న వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే మీరు తెలుసుకున్నారనుకుంటున్నాను. లేదా ఐర్లాండ్ వచ్చే ప్లాన్ ఉన్న వాళ్ళైనా, ప్రెజెంట్ ఐర్లాండ్‌లో ఉండి వాళ్ళ పిల్లల్ని పంపించాలి స్కూల్‌కి అనుకునే వాళ్ళకైనా యూజ్‌ఫుల్ అవుతుంది. కొంతైనా నేను మీకు తెలియజేశానని అయితే అనుకుంటున్నాను. అంతే ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.